శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పదాలు తదుపరి చూసినట్లయితే గనక శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుంది మాస ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి జూలై మాసం అదే విధంగా చూస్తే రాహువు చూస్తే లగ్నాత్తు, ద్వితీయంలో రాస్యాధిపతి, తృతీయ చతుర్థంలో చూస్తే శుక్రుడు, పంచమంలో చూస్తే రవి గురుల కలయిక, షష్టమంలో బుధుడు, సప్తమంలో చంద్ర కుజ కేతువులు. మరి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి అనే విషయాన్ని పరిశీలిద్దాం. చూస్తున్నట్లయితే కనుక అన్ని విషయాల్లోని కూడా 16వ వరకు రవి మనకి చూస్తేనేమో పంచమంలో ఉన్నాడు, తదుపరి షష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే గురువు శుక్రుడు కూడా ప్రయోజనాలు మనకి అందించేవాళ్ళు కాబట్టి ఆదాయానికి లోటు లేదు, సౌఖ్యానికి లోటు లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకంతకంటే ఏం కావాలి. తర్వాత అధికారులకి మీకు మధ్య, ఉద్యోగస్తులారా బాగా వినండి, అధికారులకి మీకు మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు, మాట పట్టింపులు అవన్నీ కూడా తగ్గుతాయి, మైత్రీ భావాలు ఏర్పడతాయి. అందువల్ల మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఈ మాసం తిరుగులేదు మీకు. అధికారులే మిమ్మల్ని పిలిచి ఉదయం చేసి బాగానే చేస్తున్నావు అబ్బాయి అంత క్రితం తెగిడిన వాడే పొగుడుతాడు. అలాంటి చిత్ర విచిత్రాలు ఈ మాసంలో జరిగేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. సంతోషంగా ఉండండి. తదుపరి ఏమిటంటే గనక కుటుంబంలో కూడా గౌరవభావం పెరుగుతుంది. అంటే బయట ఎప్పుడైతే గెలిచారో ఇంట కూడా గెలవగలుగుతారు, గౌరవంగా చూస్తారు. మీరు చేసే ప్రతి పని కూడా ఇంట్లో వాళ్ళు సమర్థిస్తారు. మీకు ఇంట్లో కూడా చెప్పలేనటువంటి అభిమానం, గౌరవం, ప్రేమ కూడా పెరుగుతాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక వృత్తుల్లో, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు అన్ని విధాలా ప్రశాంతంగా, ఆనందంగా ముందుకు వెళుతూ ఉంటారు. అన్ని రంగాల్లోని కూడా అంటే వ్యవసాయంలో కూడా మంచి అభివృద్ధి పదాన పంటలు ముందుకు వెళుతున్నాయి అమ్మయ్య అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా నాటినటువంటివి మంచి విధానంగా ఎదగడం కూడా ఆ రైతుకి ఒక సంతోషం ఇస్తుంది. ఆ విధంగా సంతృప్తి చెందుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వేసినటువంటి పెట్టుబడులు, చేసినటువంటి పెట్టుబడులకి ఇంకా ఒకంత కాదు 2, 3 ఇంతల ఆదాయం తీయగలం అనేటటువంటి సమర్థత వీళ్ళకి కలుగుతుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు దూసుకు పెడతారు. బ్రహ్మాండమైనటువంటి లాభాల పదంలో మంచి లాభాలు గడిస్తారు. ఏం పర్వాలేదు, ఇలా ఉంటే చాలరా దేవుడా, ఇలా ఎప్పుడు ఉంటే బాగుండు అని అనుకునేటటువంటి వైనం కూడా కనపడుతుంది. కోర్టు విషయాలు, కోర్టు వ్యాజ్యాల విషయంలో కొంచెం ఆచితూచి పెద్దవాళ్ళని సంప్రదించి ముందుకు వెడితే తప్పనిసరిగా మనకి ఫర్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక పదోన్నతులు కానీ, తర్వాత ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ కొన్ని విషయాల్లో ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయత్నం చేస్తే మీకు అది కూడా మీ పై అధికారుల వలన అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా మీకు కలిసి వచ్చేటటువంటి విధానంలో ఉన్న చోట నుంచే పదోన్నతి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా ప్రయత్నాలు చేసుకోండి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్త చాలా అవసరం ఉంది. ప్రయాణాలు చూసి జాగ్రత్తగానే చేసుకోండి, ప్లానింగ్గా చేసుకోండి. చేసుకుంటే డెఫినెట్గా ప్రయాణాలు కూడా సక్సెస్ అవుతాయి. అదేవిధంగా ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళ సహాయం సహకారం కొంతవరకే, కానీ మీరు చేసేటటువంటి ప్రతి విషయంలోని కూడా మీ స్వయం నిర్ణయం, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ డెడికేషన్, డిటర్మినేషన్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఆ విషయంలో కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెడితే సక్సెస్ మీ ఇంట ఉంటుంది. తదుపరి ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న కళాశాలలో సీట్లు రావడం వలన విదేశీయాన ప్రయత్నాలు ఫలించి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళడానికి కానీ, లేకపోతే వేరే అబ్రాడ్ దేశాలకు వెళ్ళడానికి కానీ సక్సెస్ఫుల్గా అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ముఖ్యంగా ఏమిటి అంటే కనుక తగినటువంటి విత్తం కూడా ఖర్చు అవుతుంది. అందువల్ల దానికి కూడా సిద్ధపడి ఉండండి. నిరుద్యోగులారా, మీరు ఈ మాసంలో తప్పనిసరిగా మంచి ఉద్యోగాలకి మీకు లభిస్తాయి. ఉద్యోగులు అవుతారు, నిరుద్యోగులుగా ఉండరు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి వచ్చి నెలాఖరికి చూస్తే మాసాంతానికి ఒక శుభవార్త వింటారు. పర్వాలేదు, మేము కూడా అనుకుంటున్నామండి, మాకు ఓకే అనే మాట ఏదో మనకి చెవిన పడుతుంది.
సంతోషంగా ఉండండి. అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో ఇంకా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మనం చేయాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. చూస్తున్నట్లయితే రాహువు లగ్నాత్తు ఉండడం వలన, ద్వితీయంలో శని భగవానుడు ఉండడం వల్ల, ఇది శని రాశి అవ్వడం వల్ల కూడా శ్రీ వెంకటేశ్వర ఆశ్రితజనాపాల కావవే మమ్మెప్పుడు కలిఖ్యావతార అని కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు పూజించడం, దీపారాజన నువ్వుల నూనెతోటి 5 ఒత్తులతోటి శనివారం పూట చేసి తప్పనిసరిగా ఆ దీపం కొండెక్కేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం, గోవిందా గోవిందా అనుకోవడం, ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ, ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు తప్పనిసరిగా 7 సార్లు ఓం నమో వెంకటేశాయ అనే వెంకటేశ్వర స్వామి పాదములకు మొక్కి బయలుదేరడం. తర్వాత శనివారం నాడు అన్నదానం చేయటం, ఏలినాటి శని వలన కలిగేటటువంటి తలనొప్పులు తగ్గి అన్ని విధాలా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారు అన్నదానం మాత్రం శనివారం నాడు మర్చిపోకుండా చేయండి. ఒక్కరికైనా చేయండి తప్పనిసరి. శ్రీమాత్రే నమః.